అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. అయితే ఇవాళ కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి అందరికీ ఉపయోగపడేలాగా ఒక 2 మాటలు ముందు క్లాస్ కన్నా ముందు మనం మాట్లాడుకుందామండి. ఎంఏ సాంస్క్రిట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ దానిలో మీరు చేరారు. లాస్ట్ ఇయర్ వరకు ఇయర్ వైస్ ఉండింది. ఈ సంవత్సరం నుంచి సెమిస్టర్ వైస్ చేశారు. లాస్ట్ ఇయర్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా వివరంగా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అని వివరంగా అంటే సబ్జెక్ట్ గా తెలుసుకునే ప్రయత్నంగా డీటెయిల్డ్ గా వీడియోస్ చేయడం జరిగింది. ఈసారి ఏం చేశారంటే దాన్ని సెమిస్టర్ చేశారు. సెమిస్టర్ చేయడం వల్ల జరిగిన డిఫరెన్స్ ఏం లేదు. మనకి 4 పేపర్లు ఉంటాయి. ఈ 4 పేపర్లని ఒక్కొక్క పేపర్లో 4 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4th పేపర్ అనుకోండి, తర్క భాష, యోగ దర్శనము, సాంఖ్యకారికలు, వేదాంత సారము అని 4 భాగాలు. ఈ 4 భాగాలు ఏం చేశారు అంటే 2 భాగాల్ని ఫస్ట్ సెమిస్టర్ అన్నారు, 2 భాగాల్ని సెకండ్ సెమిస్టర్ అన్నారు. మీరేం నోట్స్ లో చూడక్కర్లే, జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఈ 4 భాగాలుగా చేసి 2 భాగాలుగా చేశారు. అంత మించి ఇంకేమీ తేడా లేదు. ఇంతకుముందు చేసిన వీడియోల పరిస్థితి ఏమిటి అంటే పరీక్ష దృష్టితో కాకుండా సబ్జెక్టుగా కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్. ప్రతి శాస్త్రము కూడా చాలా లోతైన అధ్యయనాలు చేస్తారు. అంత అధ్యయనం మనం చేయక్కర్లా. కానీ ఇందులో ఇవి ఉన్నాయి అనేటటువంటి కనీసమైనటువంటి నాలెడ్జ్ ఉంటే మనకి మన భారతీయ సంస్కృతి పట్ల దానిలో ఉండేటటువంటి లోతైన అంశాల విశ్లేషణ పట్ల ఒక అవగాహన కలుగుతుందనే తాపత్రయం. సరే, అది పక్కకు పెడితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో సెమిస్టర్ సిస్టమ్ లో జాయిన్ అయిన వాళ్ళకి టైం చాలా తక్కువ ఉన్నది. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే మార్చి 31 వరకు మీకు అడ్మిషన్స్ ఉన్నాయి కనుక మార్చి 31 తర్వాత రఫ్ గా జూన్ జూలైలో మీకు ఎగ్జామ్స్ ఉండొచ్చు. సాధారణంగా పరీక్షలు ఎట్లా పెడతారంటే ఒక రోజు ఒక పేపరు మార్నింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఈవినింగ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వాటెవర్ పైన కింద పెడతారు. ఎందుకు? వెనకాల బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు రాయాలి అంటే కూడా ఒకే సమయంలో 2 పరీక్షలు ఉండటం కష్టం కాబట్టి. అది వాళ్ళ టెక్నికల్ ఆస్పెక్ట్, యూనివర్సిటీ వాళ్ళ ఇబ్బంది, మనకి సంబంధం లేదు. కనుక ఏదైనా మీరు జూన్ కల్లా పరీక్ష రాసేందుకు రెడీగా ఉండాలి. ఇందులో ఏ డౌటు లేదు. అయితే ఈ జూన్‌లో పరీక్ష రాయాలి అంటే మీకున్నది యాక్చువల్‌గా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు పరీక్షలు పెట్టుకో. 3 నెలలు అనటం కన్నా నా ఉద్దేశంలో 2 నెలలు అనుకోవటం సేఫ్. కొంచెం ప్రెషర్ పెరగచ్చు. కానీ మీకు పరీక్షకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అదే అప్పటి వరకు చదువుకుంటూ కూర్చుంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగకపోవచ్చు. ఒకటి. రెండవది, ఈ పరీక్షలు రాసే వాళ్ళలో 70% పెద్దవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా లక్ష్మారెడ్డి గారు పెద్దవారు కనపడుతున్నారు. సీతారాం గారు పెద్దవారు కనపడుతున్నారు. ఇంకా ఉండుండొచ్చు. అంటే వీడియోలు ఆన్‌లో లేదు కాబట్టి నేను చెప్పలేను. చాలా మంది ఉంటారు. ఫస్ట్ ఇయర్‌లో అయితే లాస్ట్ ఇయర్ చదువుకున్న వాళ్ళలో మినిమం ఏజ్ గ్రూప్ మన గ్రూప్‌లో చదువుకున్న వాళ్ళు 60 అండి. 59, 60 అండి. మాక్సిమం అయిన 83 ఇయర్స్ ఆవిడ ఉన్నారండి. అయితే వీళ్ళందరూ మిగతా యూత్ కన్నా బాగా చదివారు. అది వేరే విషయం. దేర్ సీరియస్‌నెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఈస్ వండర్‌ఫుల్. కనుక మనకుండే ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకు ఉండేవి 2 ప్రాబ్లమ్స్. ముందు ఐ విల్ అడ్రెస్ దట్ ప్రాబ్లమ్. ఒకటి మెమరీ పవర్. సో రిటెన్షన్ ఈజ్ వన్ ఇష్యూ. రెండవది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం ఏంటంటే రాసేటప్పుడు అలవాటు తప్పిపోయి ఉంటుంది మనకి. ఈ రాయడం తప్పిపోవటం వల్ల 3 గంటలు పరీక్ష రాయాలి అంటే 3 గంటలు మినిమం ఉంటుంది. 3 గంటలు పరీక్ష రాయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా లాగేస్తూ ఉంటుంది చెయ్యి.
లేదా రైటింగ్ ఇటు రాస్తే ఇట్లా వంకరగా వెళ్ళిపోతుంది. ఈ 2 జరిగి తీరతాయి. సో, ఫస్ట్ దాన్ని మనం అడ్రెస్ చేయాలి. ఎందుకంటే ఎంత నాలెడ్జ్ మీదున్న పరీక్షలో రాసేవాడు మార్కులేడుగా మనకి. కనుక మార్కులు వేయకపోతే డీమోటివేటింగ్ ఫ్యాక్టర్. నాలెడ్జ్ వచ్చుంటుంది. కానీ పరీక్ష పాస్ కాకపోతే వచ్చే డీమోటివేటింగ్ ఫ్యాక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కనుక నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ప్రాక్టీస్ రైటింగ్ ఎవ్రీ డే. సంథింగ్ ఆర్ ది అదర్ మీ ఇష్టం. మీరు ఏ భాషలో అయినా రాయొచ్చు. నేను ఇంగ్లీష్ మీడియంలో పెట్టారండి, తెలుగులో రాయొచ్చా? సంస్కృతంలోనా రాని ఇవేవి శంకలొద్దు. ఇంగ్లీష్‌లో రాయదలుచుకుంటే ఇంగ్లీష్‌లో రాయండి. తెలుగులో రాయదలుచుకుంటే తెలుగులో రాయండి. సంస్కృతంలో రాయదలుచుకుంటే సంస్కృతంలో రాయండి. ఇబ్బంది లేదు. ఎక్కడైనా సంస్కృతంది కొటేషన్స్ రాస్తుంటే వీలైనంత మటుకు అది సంస్కృత నాగర లిపిలో రాసే ప్రయత్నం చేయండి. అదొక్కటే. మిగతాదంతా తెలుగులో హాయిగా రాయొచ్చు. ఏదో ఫలానా శ్లోకములు అని రాయదనుకోండి. కోర్స్‌లో ఆ శ్లోకాన్ని మాత్రం సంస్కృతంలో రాయండి. ఆ శ్లోకం లీడ్. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. ఇది రైటింగ్ ప్రాక్టీస్ మాత్రం ఇవాల్టి నుంచే ప్రారంభం చేయండి. పరీక్షలో కూడా అలాగే రాయొచ్చా గురువుగారు? పరీక్షలో కూడా అలాగే రాయాలి. ఓకే. మీరు పరీక్షలో కూడా అలాగే రాయాలి. అందుకే ఈ ఈ టిప్స్ అన్ని ముందు ఇవాళ పాఠం కన్నా కూడా ఈ టిప్స్ ముఖ్యంగా చెప్పుకోవాలి మనం పెద్దవాళ్ళం కాబట్టి. ఓకే. ఇక్కడ లాగేస్తాడు మనకి ట్రస్ట్ మీ ఇక్కడ ఎంత నొప్పొస్తుందంటే మనకి తెలియకుండా పెన్ను లాగేస్తుంది పక్కకి. లైన్ ఇట్లా పైకెళ్ళిపోతుంటది. వాడేమన్నా తెల్ల పేపర్ గీతలదివ్వడు. తెల్ల పేపర్ ఇస్తాడు. సో, పేజ్ 1 నుంచి పేజ్ ఎన్‌కి పోయేటప్పటికి డిఫరెన్స్ వచ్చేస్తాయి హ్యాండ్ రైటింగ్‌లో మనకే. కనుక ప్రాక్టీస్ ఆఫ్ అట్‌లీస్ట్ 5 పేజెస్ ఎ డే విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. అదొక్కటి మాత్రం సిన్సియర్‌గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదయిపోయింది. ఈ 4 పేపర్స్‌లోకి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఇయర్‌లో మీ ఫస్ట్ సెమిస్టర్‌లో శిశుపాల వధ. శిశుపాల వధ ఫస్ట్ పేపర్. ఇందులో 118 శ్లోకాలతో రెండవ భాగం ఉంది. ఉత్తర రామచరిత్ర మొత్తం ఉంది. ఉత్తర రామచరిత్ర ఉన్న మొత్తం మీరేం రాసుకోక్కర్లేదండి. జస్ట్ లిజన్. ఉత్తర రామచరిత్ర 7 సర్గల్లో ఉన్నటువంటి నాటకంలో కూడా అదేంటి కన్సాలిడేట్‌గా స్టోరీ లైన్ మాత్రమే అడుగుతాడు. స్పెసిఫిక్స్ అడగడు. కనుక ఆ కథ ఉత్తర రామచరిత్ర కథంతా మనకి తెలిసిపోతే, మనం విని రాసుకునేటప్పుడు నోట్స్ ఏం చేస్తారంటే, హెడ్డింగులు పెట్టుకోండి. సీత, రాముడు, లక్ష్మణుడు ఇట్లా వరుసగా ఎవరెవరు ఏ ఏ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుందో మీకక్కడ, ఆ క్యారెక్టర్ హెడ్డింగ్స్ పెట్టుకొని, దాని తాలూకు అక్కడ చెప్పినటువంటి లీడ్ పాయింట్ ఏదో ఉంటుంది. రాముడు చాలా దుఃఖపడ్డాడు. బొమ్మ చూడంగానే ఏడ్చాడు. ఏవో వాటెవర్ ఇట్ ఈస్. సరదాగా చెబుతున్నా. ఆ లీడ్ పాయింట్స్ మాత్రం నోట్ చేసుకుంటే దట్ ఈస్ ఆల్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఉత్తర రామచరిత్ర. ఎందుకంటే అది మొత్తం అంతా మీకు సిలబస్‌లో ఉన్న కేవలం అందులోని ముఖ్యాంశాలు మాత్రమే అడుగుతాడు. శిశుపాల వధము, ఉత్తర రామచరిత్ర యొక్క రచయితలు, ఆ రచయితల యొక్క బ్రీఫ్ హిస్టరీని మీకిచ్చే నోట్స్‌లో ఉంటుంది. దాన్ని మాత్రం ప్రిపేర్ అయితే చాలు, ఎక్కువ అక్కర్లే. అది ఒకటి సెపరేట్‌గా ప్రిపేర్ కండి. ఇవి 2 యాస్పెక్ట్స్. ఫస్ట్ పేపర్‌కి ప్రిపరేషన్‌కి ఇంతే. శిశుపాల వధంలో వస్తా. ముందు ఉత్తర రామచరిత్ర పూర్తి చేద్దాం. ఉత్తర రామచరిత్ర కథాంశం తెలిస్తే చాలు. ఈ హెడ్డింగుల కింద 4 లైన్‌లు రాసుకున్నట్లయితే మనకి ఎంత తిప్పికొట్టినా రాముడు 10 లైన్‌లకు మించి రాదు. టాపిక్. సీత ఏదో 5, 10 లైన్‌లు వస్తాయి. లక్ష్మణుడు ఇంకో కొన్ని లైన్‌లు వస్తాయి. తగ్గునతకాలి. ఓకే. ఈ వచ్చిన వాటిని మనము సరే చదువుకునే పద్ధతి నెక్స్ట్‌కెళ్దాం. ఇట్లా ఉత్తర రామచరిత్ర అయిపోతుంది. ఉత్తర రామచరిత్ర అయిన తర్వాత శిశుపాల వధానికి వద్దాం. శిశుపాల వధ ఏమిటి? మీకిచ్చినటువంటి పోర్షన్‌లో ధర్మరాజుకి కృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు ఇట్లా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక కాంటెక్స్ట్‌లో మాట్లాడుకుంటున్నారు. ఎటు పోవాలి అని. కృష్ణుడు, బలరాముడు ఎక్కడికెళ్ళాలి? అశ్వమేధ యాగానికెళ్ళాలా? శిశుపాలుని చంపాలా?
సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మనం లేటెస్ట్ గా చెప్పుకోవాలంటే ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కి జరిగేటటువంటి చిన్న డిస్కషన్. మనం ఈ మైండ్ సెట్ తో దాన్ని వినేస్తే పెద్ద కష్టపడక్కర్లేదు, ఆటోమేటిక్ గా గుర్తుండిపోతాయి. ఆ లాజికల్ ఫ్లో ఉంటుంది. ఎవరు ఎట్లాంటి అడ్వైస్ చేస్తున్నారు. ఇగో అలా కాదయ్యా, ముందు వెళ్ళి వాడు చంపే అంటా నేను. చంపటం కాదయ్యా, ముందు ఇక్కడ మనం వెళ్ళి వీడు పరువు కాపాడాలని ఇంకోటి అనొచ్చు. అంటే ఒక్కొక్కళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, బలరాముడు మైండ్ సెట్ ఎట్లా ఉంది, కృష్ణుడు మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఉద్ధవుడు మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఇంకోటి ఇవి కూడా కథలే. ఇది కొంచెం డీటెయిల్డ్ గా అడుగుతాడు. డీటెయిల్డ్ గా అడిగే దగ్గర ఏంటంటే వీలైన మొత్తం శ్లోకం అరిచి గీబెట్టినా నేర్చుకోకండి, మన వల్ల కాదు ఇప్పుడు గుర్తు పెట్టుకోవడం ఈ ఏజ్ లో. కనుక ప్రతి శ్లోకానికి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామ కాపాండ వాస్తవ కిమ కుర్వత సంజయ అనే ఒక శ్లోకం ఉందనుకోండి, ఇదంతా రాయదు. ధర్మక్షేత్రే 3 చుక్కలు సంజయ అయిపోయింది ఆ శ్లోకం. ఇది ఈ మాత్రం రాసుకోగలిగి గుర్తు పెట్టుకోవడం తేలిక. దెన్ ది ఎగ్జామినర్ నో దట్ హీ నోస్ దిస్ శ్లోక. సో మనకి తెలుసు అని చెబుతున్నాము, మొత్తం రాయట్లేదు, నష్టం లేదు. సో డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్ బై హార్టింగ్ సో మెనీ థింగ్స్. కొన్ని చోట్ల బై హార్ట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అవి మొత్తం కలిపితే ఒక 20-30 శ్లోకాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు చెబుతా ఏ శ్లోకాలు కంపల్సరీ బై హార్ట్ చేస్తే మంచిదో చెబుతా. అవి కూడా బై హార్ట్ చేయకపోతే నష్టం లేదు. నెంబర్ 1. అన్నిటికన్నా టాప్ మోస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే దయచేసి పరీక్షల గురించి భయపడవద్దు. పరీక్షల గురించి నాకు వదిలేయండి, సబ్జెక్ట్ మీరు నేర్చుకోండి. మీరు పరీక్షలో గోడ దూకేలా చేసే బుద్ధి నాది. పెట్టాను వచ్చింది. శైలజ గారు మాట్లాడకూడదా మా క్లాస్ లో మధ్యలో? మీరు అందరినీ మ్యూట్ చేసేయండి సార్. చేసా క్షమ్యత మహోదయ. చింతా మాస్తు. అదేంటంటే పరీక్షల గురించి మీరు మర్చిపోండి, నాకు వదిలేండి ఆ పరీక్షలు. మీరు పరీక్ష ఎట్టా పాస్ అవ్వాలో నా బాధ్యత. చెప్పింది ఫాలో అవ్వండి చాలు, ఇంకేం అక్కర్లే. ఇది ఫస్ట్ పేపర్ అండి. ఇంకా సెకండ్ పేపర్కి వచ్చేటప్పటికి ఇది టూ టెక్నికల్, అలా అని భయపడాల్సిన విషయం లేదు. గ్రామర్ పేపర్. ఈ గ్రామర్ పేపరు సంజ్ఞా ప్రకరణము, కారక ప్రకరణము అని 2 ప్రకరణాలు సిద్ధాంత కౌముది నుంచి మీకున్నాయి. దయచేసి ఎవరు కూడా ఈ పేపర్ తాలూకు నోట్స్ ఆన్లైన్ లో గాని ఇంకెక్కడా గాని చదవకండి. అయ్యో ఇది పెద్ద పేపరు కష్టం కదా, ముందు ప్రిపేర్ అయి ఉందామని అనుకోకండి. ఇవి మనం చదువుకుందాం, ఓకే? ఎందుకంటే దాన్ని చదివేందుకు అప్రోచ్ మెథడ్ డిఫరెంట్ గా ఉండాలి. సో ఆ బేసిక్ క్లారిటీ వచ్చిన తర్వాత అప్రోచ్ మెథడ్ ని మనం డిసైడ్ చేసుకుంటే దానిని బట్టి మీకు అర్థమవుతుంది. క్లీన్ గా అర్థమయ్యేలా చెప్పుకుందాం. కనుక పేపర్ 2 ఇప్పుడు ఎందుకు చెప్పుకోవట్లేదంటే March 31 వరకు అడ్మిషన్స్ ఉన్నాయి. వీఆర్ స్టిల్ ఇన్ 1st or 2nd March. కనుక కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ మొదలు పెట్టడం కష్టం. అందుకని ఆ టెక్నికల్ సబ్జెక్ట్ ఒక్కటిని కూడా March 31 అయిన తర్వాత April 1st week లోనో ఎప్పుడో మనం ప్రారంభం చేసుకుందాం. ట్రస్ట్ మీ, యూ హ్యావ్ సఫిషియంట్ టైమ్ టు అండర్స్టాండ్ అండ్ అసిమిలేట్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ వచ్చి తీరుతుంది, కంగారేం పడకండి. అది నాది బాధ్యత. మీకు అది వచ్చే వరకు చెప్పే బాధ్యత నాది. నాకు యూనివర్సిటీతో ఏ సంబంధము లేదు. నేను యూనివర్సిటీ సంబంధించిన వాడిని కాదు. ఇది కేవలము భాష, సంస్కృతం 10 మందికి అందాలి, భారతీయ విజ్ఞానం 10 మందికి అందాలనే ఒక పిచ్చి తాపత్రయంతో చేస్తున్న ప్రయత్నం. కనుక ఇందులో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు, ఉండవు, రావు. కనుక డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ జరగదు. ఒకటే ఒక రిక్వెస్ట్ అండి, మీరు చదువుకుని ఇంకెవరికైనా కావాలంటే మీరు నేర్పించండి. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ వీ కెన్ డూ. ఇది రెండో పేపర్ గురించి ఎక్కువ మాట్లాడుకోకర్లే. ఇక 3, 4 పేపర్లు. తర్క భాష 4వ పేపర్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ తర్క భాష, సాంఖ్యకారికలు అని 2 హెడ్డింగ్స్ లో మీకు 4th పేపర్ ఉంది. యాక్చువల్ గా ఈ జనవరిలో కొత్త అడ్మిషన్స్ పర్మిట్ చేస్తారు అని తెలియక ఇంతకు ముందే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళతోటి
ఈ పేపర్ 4ని మాట్లాడేసుకోవడం జరిగిపోయింది. పేపర్ 4 తర్క భాష సాంఖ్యకాలు 2 ఫుల్గా చెప్పేసుకుంది. మీకు మళ్ళీ చెప్పుకుందాం, కంగారు లేదు. ఉపనిషత్తులు చెప్పుకున్నాం. ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో శిక్షావల్లి, భృగువల్లి చెప్పుకున్నాం. తర్వాత ప్రస్తుతం ఏం చెప్పుకుంటున్నాం అంటే సూక్తాలు చెప్పుకుంటున్నాం. అంటే పేపర్ 3లో సగంలో ఉన్నాం. ఇంకా టూ 2022 అంటే లాస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా డీటెయిల్ గా చెప్పే ఉన్నాం కదా. అది ప్రతి వీడియోని కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఇది నా యూట్యూబ్ ఛానల్. నారుమంచి అనంతకృష్ణ అని కొడితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇందులో రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయండి. మీకు అవన్నీ అవసరం లేదు. ఒకటి న్యాయ సంబంధమైన అని ఉంటుంది. ఈ టాపిక్ మీకు సంబంధం లేదు. నేను రకరకాల చోట్ల వాగిన పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దీనికి కూడా మిస్‌లేనియస్ టాపిక్స్, ఇది కూడా మీకు సంబంధం లేదు. ఇవి వ్యాకరణ పాఠాలు, సాంస్క్రిట్ లెసన్స్, సాంస్క్రిట్ లెర్నింగ్ అనేది దీని జోలికి కూడా పోక్కర్లేదు. సాహితీ సౌరభాలు అని పుస్తకాల్లో వాళ్ళు రాసిన పుస్తకాల తాలూకు కొన్ని వివరాలు, మేఘ సందేశం మీద నేను ఇచ్చిన కామెంటరీ ఇవి ఇక్కడ ఉన్నాయి. దాన్ని కూడా మీకు అక్కర్లే. మీకున్న టాపిక్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఆఫ్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ స్టడీ, ఇది ఒక్కటే మీకు అవసరం. దీన్ని క్లిక్ చేయండి. చేస్తే మొత్తం ప్లే లిస్టులన్నీ కనపడతాయి దీనికి సంబంధించినవి. ప్రస్తుతం నడుస్తున్నది సెకండ్ ఇయర్ వాళ్ళకి నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళవి అలంకార సర్వస్వము, ధ్వన్యాలోకము, భాషాశాస్త్రము ఇవన్నీ మీకు సెకండ్ ఇయర్ లో వస్తాయి. కావ్య ప్రకాశ ఇవన్నీ ఇట్లా వరుసగా చూసుకుంటూ పోతే ఇగోండి ఇక్కడ శిశుపాల వధం ఉంది. శిశుపాల వధం 9 వీడియోలు ఉన్నాయి. శిశుపాల వధలో 9 వీడియోలు. అట్లాగే నలచెంపు మీకు ప్రస్తుతం లేదు, తర్వాత ఉంది. ఉత్తర రామ చరిత్ర 25 వీడియోల్లో మొత్తం 7 అంకాల కథ చెప్పారు సార్. ఈ శిశుపాల వధ, ఉత్తర రామ చరిత్ర పిటిజీవి రంగాచార్య గారని మన గురుగారు, ఆయన అద్భుతంగా చెప్పారు. ఆ పాఠాలన్నీ ఈ రెండిట్లో ఉన్నాయి. నలచెంపు, మాళవికాగ్నిమిత్రం మీకు నెక్స్ట్ సెమిస్టర్ లో ఉంటే దాన్ని అప్పుడు వచ్చినప్పుడు చూద్దరు. కానీ ఇది అయిన తర్వాత సిద్ధాంత కౌముది రేమెళ్ళ శాస్త్రి గారు, ఆయన భాష్యాంతము చదువుకున్నారు. అంటే పాణిని అష్టాధ్యాయి, కాశిక వృత్తి, దానికి మహాభాష్యం రాశారు పతంజలి. ఆ మహాభాష్యంతో ఆ ముగ్గురు మునిత్రయం అంటారు వాళ్ళని. ఆ ముగ్గురుతో కలిపితే గాని మొత్తం వ్యాకరణం కాదు. ఆ భాష్యాంతం చదువుకున్నటువంటి పండితులు వారు. గురుముఖత గురుకుల పద్ధతిలో చదువుకున్నవారు కనుక వారు చెప్పిన పాఠాలు, వారితో ఆ పాఠాలు చెప్పించుకున్నాం అప్పుడు. అది అక్కడ 41 వీడియోలు ఉన్నాయి. అందులో మీ సిలబస్ లో ఉన్నవి 20 వీడియోలు. వీటి గోలు మనం తర్వాత వెళ్దాం. ఇది అయిన తర్వాత వృత్తరత్నాకరము మీకు ఇప్పుడు అక్కర్లేదు. కువలయానందము అన్నది ప్రస్తుతం ఇది అక్కర్లేదు మీకు. వేద సూక్తములు అని 4 వీడియోలు ఉన్నాయి. ఇది చూడండి ఇక్కడ. ఈ వేద సూక్తములు అనే 4 వీడియోలు కూడా మీకు ప్రస్తుతానికి పనికొచ్చేవి. అయిన తర్వాత శిక్షావల్లి, భృగువల్లి. శిక్షావల్లిలో 15 వీడియోలు, భృగువల్లిలో 9 వీడియోలు ఉన్నాయి. అంటే ఎవరో రిక్వెస్ట్ పెట్టారు నాకు, మీది దొరకలేదు అందుకని అంటే ఇది చూపిస్తున్నా, లేకపోతే ఇది అవసరం లేదు ప్రస్తుతం యాక్చువల్గా చూపించడం. అయిన తర్వాత మీకు ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నది తర్క భాష, సాంఖ్య కారికలు అని 2 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, తర్క భాష, సాంఖ్య కారికలు. ఇవి 19 వీడియోలు, 16 వీడియోలు. ఈ వేదాంత సారహ, యోగ సూత్రాలు తర్వాత దానిలో వస్తాయి. అది మీకు అవసరం లేదు ప్రస్తుతం. ఈ అర్థ సంగ్రహం అన్నది
ఇగ్నో యూనివర్సిటీలో రాస్తున్న వాళ్ళకి కావాలంటే వాళ్ళ కోసం చెప్పిన 15 వీడియోలు దీంతో కూడా మీకు పని లేదు. ఇందులో చదువుకునేందుకు కావలసిన మాత్రమే ఉంటాయి. కొంతమందికి దశరూపగా ఉంటుంది, దాని వీడియోలు ఉంటాయి. అకౌంటెన్సీ ఇట్లా రకరకాల నాకు తోచినవన్నీ పెడుతూ ఉంటా చదువుకుందాంలోని. కనుక మన సబ్జెక్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ అండ్ వేరియస్ స్టడీ మాత్రం చదివితే సరిపోతుంది. ఇది అయిన తర్వాత ఒక్కటి చూపిస్తాం మీకు. తర్క భాష అని తీద్దాం. ఓ ఉత్తర రామచరిత్ర ఇక్కడ కింద వ్యూ ఫుల్ ప్లేలిస్ట్ కొడితే మనకి ఆ ఒక్క ప్లేలిస్టే కనపడుతుంది. ఇక్కడ చూడండి మీకు 1 నుంచి ఈ చివరి వరకు వీడియోలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ 11వ వీడియో వరకు ఉత్తర రామచరిత్ర గురించి మొత్తం చెప్పడం జరిగింది. ఏవే శ్లోకం నుంచి ఎక్కడి దాకా చెప్పారు, షష్టాంకంలో 27వ శ్లోకం వరకు ఇట్లా అయిన తర్వాత మీకున్న సిలబస్ లో ఉత్తర రామచరిత్ర, శిశుపాల వధం ఈ రెండిటి వీడియోలు విన్న తర్వాత మాత్రమే ఇగో రాములు సార్ పేపర్ 1 పరీక్ష రాయడంపై సలహాలు అన్నది చూడండి. ముందు చూడొద్దు. ఎందుకు అంటే ఆయన ఈ 2 పరీక్షల్ని ఎట్లా రాయాలని తర్వాత మనకి వివరించారు. ఇది మీకు ముందు వింటే అర్థం కాదు. కనుక మీరు 2 సిలబస్లు విన్నాక పూర్తి చేయండి. నెక్స్ట్ తర్క భాష చూద్దాం ఒక్కసారి. సాంఖ్యకారికలు వ్యూ లిస్ట్ చూద్దాం. ఈ సాంఖ్యకారికల్లో మొదటి దానిలో 1 నుంచి 3, 14, 20, 30, 42, 52, 72 కారికల వరకు ప్రతి కారికని డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం. అంటే దాని వివరాల్ని మనం క్లియర్ గా చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది 41 అంటే 4th పేపర్ లో మేము లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు 4 టాపిక్స్ లో మొదటి టాపిక్ గా చెప్పింది అనమాట. అది 4 టాపిక్స్ ఉంటాయి కదా, ఈ 4 టాపిక్స్ లో మొదటి టాపిక్ గా చెప్పింది. ఇది ఎందుకు ఓపెన్ అయ్యాలి? ఓకే, ఇక్కడ అయిన తర్వాత పరీక్షల కోసమని 1 నుంచి 52 కారికల్ని ఒకే ఒక క్లాసులో కన్సాలిడేటెడ్ గా మళ్ళీ రివ్యూగా చెప్పుకున్నది 41 ఈ వీడియో. ఇక్కడి వరకు లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం. ఇక్కడి వరకు ఎప్పుడు చెప్పుకున్నాం? 2022లో చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత ఈ సంవత్సరం ఏం చేసామంటే అంటే సెమిస్టర్ వాళ్ళకి ఈ 11 వీడియోల్ని 2 భాగాలు చేసాం. అంటే 5 వీడియోలు సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 వీడియోలు, రోజుకు ఒక వీడియో చొప్పున పార్టిసిపెంట్స్ వినేటట్టు వాళ్ళ డౌట్లు రాసుకుంటే ఆ డౌట్ల క్లారిఫికేషన్స్ కోసం ఈ సంవత్సరం వాళ్ళకి ఇగో ఇక్కడ ఇచ్చాం. ఇది ఈ 1-2 వీడియోలు ఏవైతే ఉన్నాయో సాంఖ్యకారికల్లో ఈ 52కి కూడా ఇగో ఇట్లా 4 క్లాసుల్లో మళ్ళీ చిన్న రివ్యూ సెషన్ లాగా చెప్పుకున్నాం అనమాట. ఇక్కడికి సాంఖ్యకారికలు పూర్తయిపోయింది. మా రిక్వెస్ట్ ఏంటంటే నెమ్మదిగా మీ టైం షెడ్యూల్ ప్రకారము, మీ కన్వీనియన్స్ ప్రకారము ఎసిమిలేట్ చేసుకుంటే ఈ వరుసగా ఇదే ఆర్డర్ లో దయచేసి ఈ వీడియోలు చూడండి. కొత్త వాళ్ళందరూ కూడా ఈ వీడియోలు వరుసగా చూస్తే సరిపోతాయి.
అయిన తర్వాత మనం మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ ని పరీక్షలకు వెళ్ళటానికి ముందు రివ్యూ చేసుకుంటాము. ఎటువంటి సంశయము లేకుండానే మనం పరీక్ష హాల్లోకి ఎంటర్ అవుతాం. మన టాస్క్ మార్కులు కాదు, నాలెడ్జ్. దిస్ ఇస్ వన్. ఎవరమ్మా మ్యూట్ చేసుకోండి తల్లి ప్లీజ్. ఎవరో ఇది అర్థమైంది కదండి. ఇక్కడ దాకా డీటెయిల్ గా 2022లో చెప్పుకున్నాము. ప్రతి పేపర్ లో కూడా ఇట్లా సమగ్ర పరిచయం అని ఉంటుంది. సాంఖ్యకారికలు కంప్లీట్ గా చెప్పుకున్నాం. గురువు గారు, మీ ఎడ్యుకేషనల్ ఛానల్ మీరు చెప్పిన విధంగా అది ఓపెన్ అవ్వట్లేదండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా కదా, ఆ మాట విన్నా కాబట్టి చూపిస్తున్నా. కానీ మళ్ళీ ట్రై చేస్తే రావట్లేదు. ఈ రకంగా మీరు చూపించిన రకంగా రావట్లేదు. ఎందుకు రాదండి? భలేవరే. ఏమో మరి మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉందో నాకు తెలియదు. కానీ ఎవరు శ్రీవత్సవేనా? అవునండి. వశిష్ఠ గారు వస్తుందని ఒక్కసారి చూడండి సార్. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ మీరు అన్ని కేటగారికల్ గా చెప్పారు కదా, అట్లా రావట్లే. ర్యాండమ్ గా ఎపిసోడ్ గా వస్తున్నాయి టాపిక్స్ అన్ని ఒక చోట రావట్లేదండి. అదే చెప్తా సార్, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము, ఎడ్యుకేషన్ దాకా వచ్చాం కదా. ఆ ఎడ్యుకేషనే నాకు ఓపెన్ కాలేదండి. అది ఇక్కడ దాకా వచ్చారా లేదా? ఇదే అసలు ఓపెన్ కావట్లేదు. అది నా ప్రాబ్లం. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుందండి. ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ ఆఫ్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ స్టడీ, అక్కడికే నాకు వెళ్ళటలే. అసలు వెళ్ళకపోవడం క్వశ్చన్ లేదండి, ఎందుకంటే ఇది మీకు నాకు సపరేట్ గా ఉండదుగా. ఇది నేను ఆన్లైన్ లో చూస్తున్నా. నా ల్యాప్టాప్ లోంచి వచ్చే డేటా కాదు, ఇది ఆన్లైన్ డేటా. ఇదిగోండి ఇక్కడ. మీరు ఆన్లైన్ లో నార్మంచి అనంత కృష్ణ అని సెర్చ్ చేస్తే ఇంకా వేరే మీరు ఇప్పుడు ల్యాప్టాప్ లో ఉన్నారా, మొబైల్లో ఉన్నారా? మొబైల్లో ఉన్నాను. రైట్. నేను మిమ్మల్ని హోస్ట్ చేస్తా, కో హోస్ట్ చేస్తా. ఏది ఎక్కడ ఉన్నారు మీరు? రైట్. మీరు షేర్ చేయండి మీ స్క్రీన్ ని. చేయగలరా? మీరు చేయలేరంటే నాతో తర్వాత రండి సార్, లింక్ లో మనం మాట్లాడుకుందాం. సరేనండి. ఓకే, దట్ ఈస్ బెటర్. ఓకే. తర్వాత ఒక సందేహం అండి గురువు గారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. విల్ గో బ్యాక్ టు దట్ సార్, సంశయాలే పార్ట్. ఒక్క నిమిషం. మీకు ప్లేలిస్ట్ మీద కొట్టేసిన వచ్చేస్తుందండి ప్లేలిస్ట్. అదేదేమా అంటే వారికి ఎక్కడో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. అందరికీ ఈక్వల్ ఐక్యూ లెవెల్లో ఉండవు. ఈక్వల్ ఎఫర్ట్ అంటే అటెంప్ట్ చేసే పద్ధతి కొంచెం మారచ్చు కదా తల్లి. ఎవ్వరికీ సమస్య ఉండకూడదని అన్ని సార్ట్ అవుట్ చేసుకుందాం మనం. ఏం ఇష్యూస్ లేదు దానికి. గురువు గారు పైన చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అక్కడ ప్లే లిస్ట్లు అన్నది కర్సర్ తో చెయ్యాలండి. ఇగో ఇక్కడ ఇంకోటి, ఈ ఈ శిక్షావళి తీసుకున్నాం అనుకో, భృగువల్లి తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇది ఓకేనా? సరే. ఎందుకు ఎనీవే, ఇక్కడ ప్లేలిస్ట్ లో కూడా వెళ్ళొచ్చండి. హోమ్ నుంచి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఉంది కదండి. ఈ సెర్చ్ లో 2022 అని కొట్టండి. భృగువల్లి, కువలయానందం, శిక్షావల్లి, యోగ దర్శనం, తర్క భాష, వైదిక సాహిత్య, సాంఖ్యకారికలు, నలజంబు అన్ని వచ్చేసాయి లేదా? ఇవే కాకుండా 2022లో వేరే చోట ఉపన్యాసాలు చెప్పిన కూడా వస్తుంది, వేరే విషయం. వాటి జోలికి మీరు పోకండి. టూ 2022 కాకపోతే మీకు కావాల్సిన స్పెసిఫిక్ కొట్టండి.
వరుసగా అన్ని మనకి లిస్ట్ లో కనపడతాయి, ఇబ్బంది లేదు. ఎస్, ఇప్పుడు డౌట్ అడగండి సార్. లక్ష్మారెడ్డి గారు అడగండి. ఇప్పుడు మీరు 2022లో సాంఖ్యకారికాలు చెప్పారు కదా! అప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ సిలబస్ అంతా కూడా ఫుల్‌గా ఉండుంటుంది. ఇప్పుడు ఆ సాంఖ్యకారికాల్లో మాది 2 భాగాలే కదా! 2 విభాగాలే ఉన్నాయి. నో 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 సెమిస్టర్ కదా ఇది? చెప్తా. 2022లో 4 టాపిక్స్ ఉన్నాయి పేపర్ 1లో, పేపర్ 4లో. హ్మ్. సాంఖ్యకారికలు, యోగ తర్కం. దర్శనము, తర్క భాష, వేదాంత సారం. ఓకే. గాట్ ఇట్. ఇప్పుడు మీకు ఇందులో 2 తీసుకున్నాడు ఓకే. కనుక అక్కడ 2022లో చెప్పుకున్న సాంఘికారికలు మొత్తం మీకున్నాయి. ఓకే. గాట్ ఇట్. అంతే. అర్థమైంది. 2 భాగాలు చేశారు. ఇప్పుడు మీకు వ్యాకరణంలోకి వస్తే సమాస ప్రకరణము, కారక ప్రకరణము 2 ఉన్నాయి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లో. ఓకే. ఇప్పుడు మీకు కారక ప్రకరణం పెట్టాడు, సమాస ప్రకరణం సెకండ్ సెమిస్టర్ లో పెట్టాడు, అంతే తేడా. సంజ్ఞా ప్రకరణము, కారక ప్రకరణము ఇప్పుడు పెట్టాడు. మీకు సంజ్ఞా ప్రకరణం యాడ్ చేశాడు కొత్తగా, లాస్ట్ అవును. ఇయర్ వాళ్ళకి లేదు. ఓకే. బాగుంది. మనం క్లియర్ గా నేను చెప్పదలుచుకునే చెప్పాను. ఏమైనా సంశయాలు ఉంటే తప్పకుండా అడగండి. సీతారాం గారు, మీరు పెద్దవారు, మీరు మాట్లాడితే బాగుంటుంది. ఒక నిమిషం. No, my Telugu is not very good, but ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. no, but I'm able to understand most of what you're saying. So I'm quite. I have understood all the instructions that you have given, so I'm quite comfortable with that. And at any point of time, if anyone is stuck with something, just don't hesitate, get back to us, we'll work it out. Thank you very much, sir. And doubt is yours. Yes. Answer is for everyone. Yes. That's true. Because you had the courage to ask a doubt, somebody might not have asked it, but they will still entertain such a doubt. Absolutely true. Very right. అందుకని మా గురువు గారు చెప్పినట్లు ప్రశ్న ఒక్కళ్ళదండి, సమాధానం మాత్రం అందరికీ అంటుండేవారు. Yeah. ఏం లేదండి, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే స్లిప్ షాట్ మెథడ్ లో చదువుకోవటం అన్నది ద మోస్ట్ డిఫికల్ట్ ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే బిట్స్ అండ్ పీసెస్ లో చదువుకుంటే కాన్సెప్చువల్ క్లారిటీ రాదు. నెంబర్ 1. నెంబర్ 2, కాన్సెప్ట్ ఈజ్ ఎ సింగిల్ లైన్. పేపర్లో పరీక్షలో ఎక్స్ప్లెనేషన్, ది రిమైనింగ్ పోర్షన్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ వాట్ ఎవర్. సో ఐ కెన్ పుట్ ది సేమ్ ఫీలింగ్ in a passive voice, active voice, combination, whatever the way. So language apart, subject proper is made of, consists of only few lines. So మన core ని కనుక గట్టిగా పట్టుకోగలిగితే answering is the easiest way of doing things. Difficulty is practicing handwriting. Keep this in mind. Don't underestimate this issue. Especially 60 plus. Please take care of your writing. Forget about subject, you will get it. Yes. తర్వాత ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఈ పరీక్ష జూన్ జూలైలో అంటున్నారు కదా, జూన్ కానీ జూలైలో కానీ అంటున్నారు కదా, ఈ సెమిస్టర్ మొత్తానికి ఒకటే పరీక్ష ఉంటుందా లేదా ఇంటర్మ్ పరీక్షలు ఏమైనా ఉంటాయా? మీరు కాంటాక్ట్ క్లాసులను పెడతారండి మీకు. ఓకే. ఈ కాంటాక్ట్ క్లాస్ అటెండ్ అవడం అనేది కంపల్సరీ కాదు. ఓకే. కానీ అటెండ్ అవడం మంచిదే. సో ట్రై టు అటెండ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ యూ కెన్ అవాయిడ్. ఇట్ ఇస్ అన్ ఆప్షన్. అది అయిన తర్వాత అసైన్మెంట్స్ అని ఇస్తారు. అది 20 మార్క్స్ ఉంటుంది నాకు తెలిసి. అది పరీక్ష ముందు మనకి ఇచ్చేటటువంటి అసైన్మెంట్, కొన్ని టెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ అసైన్మెంట్స్ మీరు ఆన్సర్ చేసి వాళ్ళకి పంపిస్తే దానికి 20 మార్క్స్ ఎంతో అలాట్ చేస్తారు. ఈ మిగతాది 80 మార్క్స్ పేపర్ ఫైనల్ ఎగ్జామ్ లో ఉంటుంది. ఓకే. ఈ 2 కలిపి 100కి ఇవాల్యుయేట్ అవుతుంది. ఓకేనండి. ఓకే. మీకు ఫస్ట్ టైం సెమిస్టర్ కాబట్టి
క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. మీరు పుస్తకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వీలైతే మీ మీ బుక్ చివరి ఏమన్నా మోడల్ పేపర్ అని ఇచ్చారా అని వెరిఫై చేయండి ఒకసారి. ఒకవేళ అలాంటిది ఇచ్చి ఉంటే కైండ్లీ అదొక్కటి నాకు స్కాన్ చేసి పంపిస్తే మనం ఆ యాంగిల్లో కూడా ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడే తొందర లేదని మీరు తర్వాతనే రిలాక్స్ గా చూసి మన గ్రూప్ లో పెట్టండి. అలాగే. మీ మిత్రులు ఎవరు చేరినా అందరికీ హాయిగా మీరు అడ్వైస్ చేయొచ్చు. శ్రీ వశిష్ఠ గారు ఇంటికి వచ్చేసారు. ల్యాప్టాప్ లో ఆన్ చేయగలరా సార్ మీరు? చేశానండి. ల్యాప్టాప్ లో వస్తుంది, మీరు చెప్పినట్టే వస్తుంది. ఈ మొబైల్ లో మొబైల్ నాకు తెలియదు, ల్యాప్టాప్ లో వచ్చింది కదా. వచ్చిందండి, ల్యాప్టాప్ లో వచ్చింది. తర్వాత మీరు శ్రీయాలు చూసారా? చూశాను. రైట్, సెర్చ్ లో ప్లే పైన కుదిరింది, సరిపోయింది. ఫైన్, ఓకే, థ్యాంక్ యూ. అయ్యో బలవారే. ఈ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా మోడల్ పేపర్ అని ఇస్తే అది మాత్రం ఈ 4 పేపర్లలోనూ నాకు ఇవ్వండి. దాన్ని బట్టి నేను ఎట్లా మనం డీల్ చేయాలనేది వర్కౌట్ చేద్దాం. మోడల్ పేపర్ లేవు సార్. లేవా? అయ్యో లేవు, దారుణం అది. ఎనీవే, I checked the website yesterday. They don't have model papers, but they have some assignments given. So in that that assignment may not be for you. Yeah, but it says for Sanskrit for previous year and final year. So that's what they mentioned. Previous year and final year, not on semester system probably. Yeah, but that's true. It's not for semester system. That's why it's not applicable correctly. Probably. Anyway, let us work it out. Forget about exams. Let us first equip ourselves with the content. Examination, just ignore about it for the time being. We'll focus on the preparation methodology for examination a little later. So, ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత ఆల్ కామన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అందరికి, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా, పేపర్ 1లో పాఠం చెప్పేది ప్రత్యేకంగా కొత్తగా ఏమీ ఉండదు. కనుక మీ కన్వీనియంట్ టైంలో సిస్టమేటిక్ గా ఇవాళ 1, 10 రోజుల తర్వాత 2, ఇంకో 4 రోజుల తర్వాత 3 కాదు, శిశుపాల వధ మొదలెడితే మొత్తం కంప్లీట్ గా వినేలాగా ఏదో టైంలో మీరు వినేయండి. శిశుపాల వధ, ఉత్తర రామచరిత్ర. ఫస్ట్ ఉత్తర రామచరిత్ర విని నోట్స్ రాసుకోండి. ఎందుకంటే అది ఇన్ ఏ నాన్ డీటెయిల్ ప్యాటర్న్ లో ఉంటుంది దాని క్వశ్చనింగ్. ఉత్తర రామచరిత్ర తర్వాత శిశుపాల వధ వినండి without waiting for the lesson here, and we'll always discuss the doubts in those 2 papers at an appropriate time. సరి అయిన టైంలో వాటి గురించి మనం చర్చించుకుందాం. ఈ మొదటి పేపర్ ని వినేయండి, ఎవరికి వాళ్ళు సపరేట్ గా వినేసి వాళ్ళ అవగాహన ప్రకారం నోట్స్ రాసేసుకోండి. ఎనీ డౌట్ పుట్ ఇట్ ఇన్ ది గ్రూప్ and I will be the last person to answer it, because other participants are there to answer them. And don't hesitate to give a wrong answer. Somebody else will correct you. ఎందుకంటే మన దగ్గర పెట్టుకునే ఉన్నాం అనుకోండి, ఎవరికి తెలుస్తుంది మీ మనసులో ఏముందో. అది తప్పైతే పేపర్ లో పెట్టేది అదే గ్రూప్ లో పెడితే యూ విల్ బి కరెక్టెడ్, ఆర్ సంబడి ఎల్స్ యూ కెన్ కరెక్ట్ దెమ్. So let this mutual exchange of thoughts continue in the group. Am I clear, sir? పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. శిశుపాల వధ శ్లోకాలన్నీ తెలుగులో లేవండి, అవన్నీ దేవనాగరిలో ఉన్నాయి. అవునండి, శ్లోకాలన్నీ దేవనాగరిలోనే ఉంటాయి. మిగిలినవి ఫర్ ఎగ్జాంపుల్ వేద సూక్తాలు అవన్నీ తెలుగులో ఉన్నాయి శ్లోకాలు. అట్లా ఎక్కడున్నాయి మీకు తెలుగులో? ఇప్పుడు ఆ పుస్తకం చెప్పారు కదా మీరు, సుబ్రహ్మణ్యం గారి పుస్తకం, ఓకే, దానిలో ఉన్నాయి, అన్ని తెలుగులో ఉన్నాయి. తెలుగులో చదవటం కొంచెం ఈజీగా ఉంది, దేవనాగరిలో కొంచెం టఫ్ గా ఉంది చదవటం. తెలుగు శిశుపాల వధ ఉన్నట్టుందండి, చూస్తా నేను, కనుక్కుంటా. అంటే బుక్ అయితే తెలుగులోనే ఉందండి, కానీ శ్లోకాలన్నీ దేవనాగరిలో ఉన్నాయి తెలుగు బుక్ లో.
అక్కడక్కడ ఒక తెలుగు పదం ఉంది, ఎక్కువ భాగం సగమేమో సాంస్క్రిట్ లోనే ఉన్నాయి అంతా. ఈవెన్ పదాలు కూడా సాంస్క్రిట్ లోనే ఇచ్చి దాని అర్థం తెలుగులో ఇచ్చారు. శ్లోకం But will be given as in the Devanagari script only in the examination, not in Telugu. నాట్ ఇన్ తెలుగు. మీకు పరీక్షలో రాసేటప్పుడు అండి పరీక్ష పేపర్ దేవనాగరిలోనే ఉంటుంది. ఓకే, బట్ కొంచెం ఫెమిలియారిటీ అంత రాలేదండి దేవనాగర్లో. అది టైం పట్టేటట్టు ఉంది. దేవనాగర్లో చదవాలంటే చాలా స్లోగా అవుతుంది. అది ప్రాబ్లం. స్లోగా అవుతుంది. తర్వాత కొన్ని ఆ సంయుక్తాక్షరాలు దిక్తాక్షరాలు అవి సరిగ్గా తెలియని కూడా తెలియట్లే, ఏదేమిటి అనేది కూడా తెలియటల్లా ఆ స్క్రిప్ట్ లో. మనం 2 పుస్తకాలు ఆవిష్కరించుకోబోతున్నాం. 2 పుస్తకాల పేర్లు మన చరిత్రము పరిచయము, పాండురంగ మహాత్మ్యము పరిచయం. వీటి రచయిత ఒక్క నిమిషం ఉండండి. ఆర్కైవ్స్ లోకి వెళ్ళి తెలుగులో శిశుపాల అని కొట్టి సెర్చ్ లో కొట్టండి, ఇక్కడ ఒక బుక్ వస్తుంది. ఓకే, ఆర్కైవ్స్ ఏది మీ ఛానల్లో ఆర్కైవ్స్ ఉన్నాయండి? కాదండి, archives.org పైన చూడండి, స్టేటస్ బార్ లో ఓకే ఓకే archive.org అని వెబ్సైట్. ఓకే ఓకే ఇగో ఓకే ఓకే పాటిబండ మాధవరామ శర్మ గారిది శిశుపాల వధం. ఓకే, మన ద్వితీయ సర్గ కదా మనకుంది. అవునండి. గురుగారు నమస్కారం అండి. ఇప్పుడు నోట్స్ అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అది మీకు అర్థమయ్యేలాగా ప్రిపేర్ చేసుకోండి. అంటే అన్వయం అంటే ప్రతి పదార్థము అవి అన్ని పద విశ్లేషణ అన్ని అడుగుతారా? తాత్పర్యం ఒకటేనా? ఇది ఓన్లీ ప్రథమ సర్గే ఉన్నట్టుందండి. ఇందులో ఓన్లీ ప్రథమ సర్గే ఇచ్చారండి. ఓకే, దాని కింద ఉంది చూడండి. కింద ఉంది 1, 2, 3 రెండవ సర్గ. 1, 2, 3 సర్కిల్. వెంకటరమణ గారు, శ్రీపాద వెంకటరమణ గారు. తృతీయ సర్గ. ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇది కిరాతార్జునీయం అండి, మన సిలబస్ లో లేదు కదా. ఓ, ఇది కిరాతార్జున నొక్కుతున్నానా? శిశుపాల వధ ఇక 1 నుంచి 3 వరకు అక్కడ ఇచ్చారు. వావిళ్ళ రామస్వామి. ఇంకో ద్వితీయ సర్గ తెలుగులో ఉంది కదండి సార్. మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? ఓకేనండి. ఓకే సార్ ఏమనుకోకపోతే ఒకటి చెప్పచ్చండి. 2 చెప్పండి అమ్మా. ఒకటేంటి? వ్యోమా ల్యాబొరేటరీస్ అని ఒకటి ఉంది సార్. దాంట్లో మనకి చిత్తూరు వారి పరీక్షలు ఉన్నాయి. దాంట్లో ఉత్తర రామచరితము, శిశుపాల వధ ఈ టెక్స్ట్ బుక్స్ మన ఎగ్జామ్స్ లో ఉన్న సిలబస్ తీసుకుంటే దాంట్లో ఉన్నాయండి. దాంట్లో పీడిఎఫ్లు కూడా ఉన్నాయి సార్. అమ్మా ఒక పని చేయండి సార్, మీరు డౌన్లోడ్ చేస్తే గ్రూప్ లో షేర్ చేయండి. సరే సార్, నేను డౌన్లోడ్ చేసి చేస్తానండి. అది నేను ఎప్పుడైనా కావాలంటే చూసుకుంటా. అలాగే. అది కాదమ్మా, మీకు ఒక విద్య తెలిస్తే పని చేసుకోండి. సరేనండి. సరే. ఒకటి ఫలానా చోట ఇట్లా తాయెత్తు కడుతున్నారు వెళ్ళండి, అట్లాంటి వీడియోలు పెట్టకుండా మన సిలబస్ లో ఉన్న సబ్జెక్టివ్ పనికొచ్చేది ఏదైనా గ్రూప్ లో షేర్ చేయండి. సరే సార్. పంచితే పెరుగుతుందండి. ఏమండి? పంచితే పెరుగుతుంది, మీకు కూడా పెరుగుతుంది. అంతే. వాడు ఎవడో అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ థింగ్ విచ్ మల్టిప్లైస్ బై డివిజన్ అన్నాడు. అవును, కరెక్ట్ అండి. మహోదయ నమస్కారం అండి. నమస్తే తల్లి. ఇప్పుడు శిశుపాల వధంలోను ఉత్తర రామచరిత్రం కూడా మొత్తం అన్ని ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళవి ఆచార్య కె నీలకంఠం గారి శిశుపాల వధం తీసుకున్నాము. ఇప్పుడు అది మొత్తం ఉంది కదండి.
నీలకంఠం గారు నాకు తెలిసి మీ పరీక్ష ఒక్క నిమిషం అయిపోయి ఒక్క నిమిషం వస్తున్నాము, అక్కడికి వచ్చేస్తా. ఇప్పుడు చదువుకునే శిశుపాల్ ప్యాటర్న్ అర్థమైపోయింది కదండి. అర్థమైందండి. రైట్, ఇంకా బుక్స్ దగ్గరకు వద్దాం. నౌ విల్ టాక్ ఎ లిటిల్ కాల. అబౌట్ బుక్స్. వస్తే కొనుక్కోవటము అనేది పర్సనల్ చాయిస్, నో కంపల్షన్. మీరు ఈ పుస్తకం కొనే తీరాలని కానీ కొనద్దని కానీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి సాంస్క్రిట్ బుక్స్ అవైలబుల్ ఉన్నవి. రాములు సార్ గారి దగ్గర ఉన్న సురభారతిలో కొన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. సాంస్క్రిట్ అకాడమీలో నీలకంఠం గారు అని చెప్పారే, సాంస్క్రిట్ అకాడమీలో కొన్ని ఉన్నాయి. భాషా ప్రచార సమితి వాళ్ళవి కొన్ని ఉన్నాయి. తర్వాత గోపాల్ పబ్లికేషన్ హౌస్ లో వీడు ఈ అందరి పుస్తకాలు కూడా అమ్ముతాడు. 1. 2, వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు చదువుతారు, పోస్ట్ లో పంపిస్తారు. మనం ఫిజికల్ గా వెళ్ళక్కర్లేదు, గూగుల్ పేలో పంపించేయచ్చు. తెలుగు స్క్రిప్ట్ లో సాంస్క్రిట్ అకాడమీ వాళ్ళు ఏం చేశారంటే సిలబస్ కి సంబంధించిన వరకు మాత్రమే పోర్షన్స్ ని వాళ్ళు పబ్లిష్ చేశారు తెలుగు లిపిలో. దట్ ఈస్ 1 పార్ట్. మీకు ఆన్లైన్ లో archive.org లో యూ హ్యావ్ వెల్త్ ఆఫ్ బుక్స్. చదువుకునే ఓపిక ఉండాలి, కానీ ప్రతి పుస్తకానికి స్టాండర్డ్ కామెంటరీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కొనుక్కోదలుచుకోనప్పుడు ఇందులోంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక అమ్మాయి చెప్పినట్లు చిత్తూరు వాళ్ళ సమ్ రెఫరెన్స్ ఇచ్చారు ఆవిడ, అది కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్ రిసోర్స్. మీరు ఏ పుస్తకం కొన్నా ఏది డౌన్లోడ్ చేసినా మీ సిలబస్ బుక్ను చూసుకుని ఆ పోర్షన్ ని ఆ బుక్ లో ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ వరకే ఇయర్ మార్క్ చేసి చదువుకోండి. మిగతా దానిలోకి పరీక్షలు అయిన తర్వాత వెళ్ళొచ్చు. I have a doubt. I went through the first few pages of the Shishupala Vadam in the book, and from what I could make out, it's fairly well written in terms of the grammatical analysis and all that. So, is there any need to go beyond this book also to look at reference books? Absolutely not. Okay. Study material is quite comprehensive, and because it is written in English, some people may find it difficult, so they are looking at a different medium of instruction. Content is one and the same. Am I clear, sir? Sitaram garu. Because that's what I felt, that when I read through it, it was quite comfortable, and whenever I had difficulty in knowing certain words and all that, I used the Google. I can go to ChatGPT. It gives you all the grammatical analysis of those particular words. It's quite okay. The difficulty I found was in the I just flipped through the books. The third one, which is the Suktam, the recitation, that was quite a challenge. For that, we made a video in the last occasion, Suktalu 2022. The last video you may kindly see. You have a methodology how to get it. If you are not able to take it fully, we'll work on it again. Don't worry. I would like to ask. I went to the 4 books, and what I can make out is book number 1 and book number 4. After some number of pages, they have given suggested questions, whereas book number 2 and book number 3 have no such suggested questions. Give it. Leave it, sir. I did not have the access to all these 4 books, new books. Let me see if I can meet many of our friends, sir, and have a opportunity to look at them. Then we'll work it out. Anyway, these questions will, the need for questions arise at the time of examination. We'll work it out before that. మహోదయ చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు శిశుపాల వధనలను తీసుకున్నాం అంటే కనుక మనకి శ్లోకం ఉంది, అన్వయము, పదవిచ్ఛేదము, తర్వాత అన్వయము, తర్వాత ప్రతిపదార్థము, తాత్పర్యము అవన్నీ ఇచ్చారు కదా.
ఇప్పుడు ఎలా క్వశ్చన్ ఇస్తారంటారు? దేని విధంగా ప్రిపేర్ అవ్వడం అదే ఫస్ట్ పేపర్? ఇప్పటిదాకా చెప్పుకున్నది అదే తల్లి. ఇది ఇయర్ వైజ్ ఎగ్జామ్ నుంచి సెమిస్టర్ కి మార్చింది మీరు మొదటి పేపర్ కాబట్టి ఎలా ఇస్తారు అన్నది ఇంకా మనకి అవగాహన రాలేదు. మీ డౌట్ తీరిందమ్మా అన్నపూర్ణ గారు? అది తీరింది మహోదయ. థ్యాంక్ యూ అండి. One other question. You right in the beginning you mentioned that for those who are a little older, memorizing is going to be difficult. My question is that out of these 4 books, especially the first one and maybe the third one, do we need to memorize these shlokas? We'll give you an example once again. I think you missed it when I said no. धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सव मामकाः पांडवाश्चैव किमकुर्वत संजय. This is the shloka. You don't by heart this. धर्म क्षेत्रे dots संजय. That's all. That is all you need to by heart. Middle portion leave it. Are you suggesting that for most of the shlokas we should only look at the beginning and the ending only? By hearting the entire shloka is nothing short of wonderful. But 2 factors operate here. One is capacity to memorize. 2, time constraint. My only logic in saying this is only the head and tail of it is to reduce the stress on the person who is reading it. But from Because what I once can, you feel that you are unable to memorize it, yeah, the sure. first thing that comes up is the stress. That speaks on the all other papers as well, which I don't want to happen. Yeah, but even otherwise, the memorizing of shlokas will come only for paper 1 and paper 3. The other 2 don't require memorizing per se. No. There also you have some shlokas. I will tell you once we reach there. Okay. మీకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ చేరుతూ ఉన్నట్టయితే వాళ్ళతో కూడా మన గ్రూప్ లింక్ ని ఏమీ మొహమాట పడకుండా షేర్ చేసుకోండి. అండ్ పర్టికులర్లీ వీలైతే వాళ్ళని ఈ వీడియో వినమనండి. వింటే నేను పని చేస్తా, ఈ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా, ఈ ఒక్క వీడియో లింక్ ని. సో దట్ ఇది కొత్త వాళ్ళకి అన్ని కాంప్రహెన్సివ్ ఇన్స్ట్రక్షన్ లో ఉన్నట్టు అనిపించింది నాకు. నేను ఏమైనా ఐటమ్స్ మిస్ అయితే చెప్పండి, ఒక్కసారి చెప్పేసుకుందాం అది కూడా. To my understanding, I think I have fairly covered the whole syllabus, methodology of preparation, and how to operate, etc. If I am missing on any point, kindly suggest me. అంతా కవర్ చేశారు సార్. వచ్చిందా ప్రసాద్ గారు? వచ్చింది. ఇప్పుడు అసైన్మెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది కదండి మనకి? ఏం దిగులు పడక తల్లి, అన్ని వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. అసైన్మెంట్ పరీక్ష పొట్లం కట్టి పక్కన పెట్టండి. ముందు మీరు పరవాన్నం అదేంటి ఒక సత్యనారాయణ ప్రసాదం వండండి, జీడిపప్పులు కిస్మిస్ తర్వాత వేద్దాం. One doubt I have regarding method of preparation. Should we, I think you mentioned it, but I did not quite catch that. Should we first go through paper 1, then 2, then 3, then 4, or should we devote time every day to all 4? Mix and match. Yeah, mix and match. My strong recommendation is paper 2, paper 4 and 3 first. Because they are technical in nature. Yeah. So you will have an opportunity if you are not able to understand 3-4 పేపర్లు ముందు చదువుకుంటే మీకు వెంటనే అర్థం కాకపోతే మళ్ళీ వినేందుకు అవకాశం ఉంటుంది. కనుక 3-4 పేపర్లు ముందు చదవండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్యాటర్న్ లో 3-4 పేపర్లు ఫస్ట్ కవర్ చేయండి. ముందు 4వ పేపర్ కవర్ చేయండి, తర్వాత 3వ పేపర్కి రండి. 2వ పేపర్ ని 31 మార్చి తర్వాత ఇంకా ఎవరు చేరరు అని నిర్ణయం చేసుకున్నారో చెప్పుకుంటాం. దాని జోలికి మీరు ఇప్పుడు వెళ్ళవద్దు.
ఒకటో పేపరు రోజుకు ఒకసారి, రోజుకు ఒక వీడియో చొప్పున అట్లా సరదాగా కథ విన్నట్టుగా వినేసేయండి. ఒకటో పేపర్ ఈ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, యు విల్ నాట్ రిక్వైర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఫర్దర్. Yeah, that's true. ఓకే, అది ఇండిపెండెంట్ గా రోజుకొకటి సాయంత్రం పూట కాఫీ తాగుతున్నో టీ తాగుతున్నో వినండి. చాలా సరదాగా వినండి పేపర్ 1. పేపర్ 2 మాత్రం ముట్టుకోవద్దు. మీరు విన్న తర్వాత దాన్ని మీరు ఎన్నిసార్లైనా వినండి. వినే వరకు మాత్రం ఎవరికైతే గ్రామర్ తో అలవాటు లేదో, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కాదు ఇన్స్ట్రక్షన్. ఏమంటే మాకు సిద్ధాంత కౌముది తెలుసండి, మేము చదివేసామని అనుకోండి, వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అసలు ఆ సబ్జెక్టు తెలియని వాళ్ళు మాత్రం దయచేసి కొత్తగా ప్రారంభం చేయకండి. One other, of course, this is very individualistic, but still, from your experience, how many hours per day should we spend on this? That is an rather not a right question. Sorry to say this. మీ కాన్సన్ట్రేషన్ స్పాన్ ఎంత ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, నెంబర్ ఆఫ్ అవర్స్ డజంట్ మ్యాటర్. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ కంట్రోల్ సార్, మీ కన్వీనియన్స్. ఇన్ని గంటలు ఏం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్, యూ మేక్ ఎ ప్లాన్. లెట్ us say today we are on March 2nd. Okay, let us mark like this. ఒక కాకి లెక్క అంటారు చూసారా, తెలుగులో కాకి లెక్క వేసుకుందాం. 15 రోజులకి ఒక సబ్జెక్టు పూర్తి చేయాలి. 15 రోజులకు ఒక సబ్జెక్టు పూర్తి అయిపోవాలి. అంటే శిక్షావల్లి భృగువల్లి సూక్తాలు 15 రోజులు. తర్వాత సాంఖ్యకారికలు, ఇంకోటి ఏంటమ్మా, సాంఖ్యకారికలు, తర్క భాష 15 రోజులు. ఈ 15 రోజుల్లో కూడాను ఫ్రీ టైం చేసుకుని పేపర్ 1 ఇలా పెట్టుకుందాం. అప్పుడు ఏమైంది, పేపర్ 1 15 రోజులు మన దగ్గర ఉన్నాయి కదా. పేపర్ 1 15 రోజులు మన దగ్గర ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రోజు వింటున్నాం కాబట్టి, కనుక 2 కలిపేస్తే 3 పేపర్లు కలిపి 45 రోజులు కాబట్టి, టేక్ 20 days ఫర్ పేపర్ 4, 20 days ఫర్ పేపర్ 3, ఎలాంగ్ విత్ పేపర్ 1. హాయ్, కమ్ కమ్ కమ్. ఏంట్రా అది? ఎందుకు నువ్వు దాంతో ఏం చేస్తున్నావు? రికార్డింగ్ లో ఉంది సార్. ఓకే, కానీ నాతో క్లాస్ లో ఉన్న తర్వాత మాట్లాడతాను నీతో. ఎస్, థ్యాంక్ యూ. వేసి తలుపు వేసి. సో 20 రోజుల్లో పేపర్ 3, 20 రోజుల్లో పేపర్ 4, రోజు వీటితో కలిపి ఒక్కొక్క వీడియోను ఎంతో వింటూ పోతే పేపర్ 1 అయిపోతుంది. ఈ 2 కలిపితే నెలన్నర. ఒక నెల పైన, మనకి నెలన్నర పైన పేపర్ 2కు ఉంటుంది. దట్ టైమ్ యూ రిక్వైర్ ఫర్ దట్. సో ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా ప్రిపేర్ కావచ్చు పరీక్షలకి. ఇంకా So if I have understood correctly, we should concentrate on paper 2 and paper 4. First, go through those things, and paper 1 and 3 at your leisure. No, 3 and 4 first. 3 and 4 first. 4 and 3 that way. First paper 4, I thought you said then paper 2 3. is the more important one because it's No, technical in nature. Paper 2 to be kept for the last. Oh, No, I sir, thought you said paper you should 4 do it is- first so that you can, if you have doubts, then you have time to clarify. సీతారాం గారు, నేను చెప్తా, ఒక్కసారి వినండి. మీరు మైక్ ఆన్ చేయండి. Yeah. ఐఎమ్ రిపీటింగ్. పేపర్ 4 and 3 టు స్టార్ట్ విత్. In that order. పేపర్ 4 ఫస్ట్, దెన్ పేపర్ 3. పేపర్ 3లో కూడా శిక్షావల్లి భృగువల్లి వినండి, తర్వాత సూక్తాలు. పేపర్ 4లో కూడా సాంఖ్యకారికలు ముందు, తర్క భాష తర్వాత.
సో టు పుట్ ఇట్ ఇన్ ఆర్డర్, ముందు తర్క భాష సాంఖ్యకారికలు వినండి, తర్వాత తర్క భాష వినండి. ఈ రెండిటికి 20 రోజులు తీసుకోండి. తర్వాత శిక్షావల్లి వినండి, భృగువల్లి వినండి, సూక్తాల్లోకి రండి. ఈ బ్లాక్ కి 20 రోజులు తీసుకోండి. ఈ 40 రోజుల్లో కూడా మీ కన్వీనియన్స్ ప్రకారము రెగ్యులర్ ప్యాటర్న్ లో పేపర్ 1 తాలూకు ముందు ఉత్తర రామచరిత్ర వినండి, తర్వాత శిశుపాల వధం వినండి. కరెక్ట్. రెండవ పేపర్ ముట్టుకోకండి. Oh, రెండవ పేపర్ అంటే ఏమిటి అంటే సంజ్ఞా ప్రకరణము, కారక ప్రకరణము. అది అడ్మిషన్స్ మార్చి 31కి అయిపోయిన తర్వాత చెప్పుకున్నాక పాఠం అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్లాన్ చేసుకుంటారు. కానీ మీకు సంశయాలు, రిపీట్ పెర్ఫార్మెన్స్ అవసరం వచ్చేది పేపర్ 4లోను పేపర్ 3లోనే. అందుకనే ముందు చదవమన్నా. oh, oh. యూ కెన్ హ్యావ్ Understood. బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్ Yeah. దేర్. Yeah, fine. Okay. రైట్. ఇక్కడ కాపుకుందామంటే ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? ఇక్కడ కాపేద్దామండి, ఎందుకంటే మీరు చెప్పినట్లు మొదలెడతాము. మహోదయ, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం అయితే 25th is last date for admissions, and for certificate verification the last date will be March 31st. So those who have finished their admissions by 25th February, it will be done, no? I don't know whether it can be next. తల్లి చిన్న విషయం, నాకు నిజంగా తెలియదు. ఆ నోటిఫికేషన్ నేను చూడలేదు. నేను అనుకోవటం మార్చి 31 వరకు ఫీజు కట్టొచ్చు అనుకుంటున్నా. ఒక్కసారి వెరిఫై చేసి చెప్పండి. Okay, sir. Sir, I checked up with the university, sir. Up to March 31st, fees can be paid, and only after 31st March, they will decide about the assignments, contact classes, and the semester and exam. These are the 3 things I got in. అదే అండి, మీరు అట్లా అదే నాకు అర్థం కాలేదు. ఒకసారి కంక్లూడింగ్ ఇట్ హియర్. ఆ డేట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, 25th 30th అది కాసేపు మనం చూసి చెప్పండి. ఎందుకంటే ఎవరు మిస్ కాకూడదనే ఉద్దేశంతో 31st March అనుకున్నాం. దట్ టైమ్ ఈజ్ మోర్ దాన్ సఫిషియెంట్. వాడు ఎప్పటిదాకైనా తీసుకోనండి. 1st April నుంచి మనం సెకండ్ పేపర్ చదువుకుందాం. బిఫోర్ 1st April let us complete all the other 3 papers. Simple. Okay. Right, sir. Happy time. Wish you all a happy preparation.